నాయుడుపేటలోని మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ కార్మికులను అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కి 4 ఏళ్లైనా మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రంలో వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో విహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో కార్మిక వర్గం వైసీపీ ప్రభుత్వాన్ని ఓట్లతో తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఆప్కాస్ వంటి వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రభుత్వమే దళారీ వ్యవస్థగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. రాష్ట్రంలో సుమారు 55,000 మంది మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేస్తానని చెప్పి గద్దెనెక్కి ఇవాళ 4.5 ఏళ్ళు గడుస్తూ ఉంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇవాళ మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రెగ్యులర్తో సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలనేసి, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలనేసి, అదేవిధంగా ఆప్కాస్ వంటి దళారు వ్యవస్థను రద్దు చేయాలనేసి కోరుతా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు ఈ రాష్ట్రంలో 15,000 మంది ఉన్నారు. వీళ్ళకందరూ కూడా ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కూడా సరైన భద్రత లేకుండా ఉంది. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ కావాలని, హెల్త్ అలవెన్స్ కావాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ హామీలంతా కూడా అమలు చేయడంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ళు గడిచినా సరే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేసింది. విధి లేని పరిస్థితుల్లో ఇవాళ CIT ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో మున్సిపల్ కార్మికులంతా కూడా దేవుళ్ళని పొగిడారు. న్యూఢిల్లీలో సాక్షాత్ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికుల్ని కాళ్ళు కొడిగి నెత్తిన జల్లుకున్నాడు. కరోనా వారియర్స్గా నాడు కీర్తించి ఇవాళ రోడ్లు పాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కారం చేయాలనేసి CITగా మేము కోరుతా ఉన్నాం.